అందరికీ నమస్తే అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థాంక్స్ అండి. 100 సబ్‌స్క్రైబర్స్ అయ్యారు. చెప్పాలంటే ఒక అచీవ్‌మెంట్ ఇది. నేను చేసే వీడియోస్ ఎవరు అంతగా చూడరేమో అనుకున్నా గానీ, ఓకే. కొంతమంది జనాలు చూస్తున్నారు. సో, ఏం ఇంకా మీకు గాని నచ్చితే, ఈ వీడియోస్ గాని మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా చేంజెస్ కావాలా? ఏమైనా సజెషన్స్ ఉన్నాయా నాకు? అవన్నీ నాకు చెప్పండి. నేను అవి గ్యారంటీ ఇంప్లిమెంట్ చేస్తాను. ఏమైనా కంప్లైంట్స్ గట్టా ఉన్నా చెప్పండి. ఓకే. సో ఇంకా ఈ రోజు విషయానికి వస్తే 3 స్టాక్స్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి. అది డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే వాటిలో చాలా హెవీ మూవ్మెంట్ చూసాం ఈ 2 days లో. ఇంకోటి ఒక స్టాక్ సపోర్ట్ నుంచి రిజల్ట్ వచ్చిన స్టాక్ సపోర్ట్ లో ఉంది. సో రెండు స్టాక్స్ అయితే ఆల్ టైమ్ హై లో ఉంది, ఒకటి సపోర్ట్ లో ఉంది. సో దానికన్నా ముందు నిఫ్టీ 50 చూసేద్దాం. సో నిఫ్టీ 50లో నేను 5 minutes స్ట్రాటజీ చెప్పాను కదా, ఫస్ట్ 5 minutes క్యాండిల్ స్ట్రాటజీ. సో దాన్ని బ్రేక్అవుట్ చేసుకున్నాక కంటిన్యూ అప్ మూవ్ ఉంది, కానీ నేనైతే ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు నేను అసలు ట్రేడ్ తీసుకోను. అది ఎందుకంటే మనకి మన మూమెంట్ లో ఉన్నా సరే కొంచెం సైడ్ వేస్ అయినా మనకి టైం డీకే చాలా ఎక్కువ ఉంటుంది. అంత పర్ఫెక్ట్ గా టైం చేయలేం మార్కెట్ ని ఈ రోజు అయితే. అది నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ, మోస్ట్లీ నిఫ్టీ, నేను నిఫ్టీయే చేస్తాను. సో నిఫ్టీలో అయితే నేను అంత టైం చేయలేను ఎక్స్పైరీ రోజు నేను అసలు ట్రేడే చేయను. ఇంకోటి, మీరు ఒకవేళ ట్రేడ్ చేస్తే అవుట్పుట్ ఏట్ ఉంది, ఆ 5 minutes తాలూకు స్ట్రాటజీని మీరు అప్లై చేస్తున్నారా లేదా, ఏమైనా రిటర్న్స్ వచ్చాయా లేదా కామెంట్ చేయండి. సో ఇంకా స్టాక్స్ విషయానికి వస్తే మనకి డేటా సెంటర్ రిలేటెడ్ ఒక స్టాక్ ఉంది, ఈ నెట్వర్క్ అని. సో ఈ నెట్వర్క్ 1 డే టైం ఫ్రేమ్ లో. సో రీసెంట్ గా ఈ స్టాక్ తాలూకా రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ చూస్తే ఒక లాస్ట్ క్వార్టర్ లో కొంత లాస్ అయినా సరే ఈ క్వార్టర్ లో ఒక 6 crores దాకా ప్రాఫిట్ చేసింది అనమాట. సో ఈ రిజల్ట్స్ పక్కన పెడితే ఇక్కడ మీరు చూస్తే మనకి ఎలాగంటే ఆ, ఇదొక లెవెల్, ఇది లో, దానికన్నా పైనుంచి ఇది రివర్స్ చూపించింది, ఇది దానికన్నా పైన. ఓకే. సో ఇలా జరిగింది. ఇంకోటి మీరు చూస్తే రీసెంట్ గా ఈ లెవెల్ నుంచి కిందకి వచ్చింది స్టాక్, కానీ కంప్లీట్ గా కిందకి వెళ్ళాలి. ఈ లెవెల్ నుంచి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇది దీని రెగ్యులర్ ట్రెండ్ అన్నమాట. ఆ రెగ్యులర్ ట్రెండ్ లోకి ఎంటర్ అయిపోయి నిన్న ఏం చేసింది, రీటెస్ట్ తీసుకుంది. రీటెస్ట్ తీసుకుని కరెక్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఇప్పుడు నిన్నటి దాన్ని ఇది కంప్లీట్ గా ఎంగల్ఫ్ చేసింది. సో దీన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటారు. దాన్ని ఎంగల్ఫ్ చేసింది. ఒకవేళ దీన్ని మీరు చూసినా సరే ఈ లెవెల్ కన్నా ఇది హైలోనే ఉంది. సో చెప్పాలంటే ఇది మళ్ళీ ఈ స్టాక్ ఇటు నెట్వర్క్ దాని తాలూకా రొటీన్ ఫేజ్ లోకి ఎంటర్ అయిపోతుంది. మళ్ళీ ఇలాగా పైకి వెళ్తుంది అయితే గ్యారంటీ కాదు, ఎందుకంటే ఈ లెవెల్ ఉంది కదా, దీన్ని మీరు రెసిస్టెన్స్ కింద అనుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఈ లెవెల్ కి ఎంటర్ అయ్యి చాలా హెవీగా సెల్లింగ్ వచ్చింది. సో ఈ లెవెల్ కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఆ టైం కల్లా మీరు ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. సో టార్గెట్ 1, టార్గెట్ 2 అలాగ అంటారు కదా, ఆ విధంగా మీరు టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. ఈ నెట్వర్క్ రిజల్ట్ బాగానే వచ్చింది, పర్లేదు, కానీ అంత సూపర్ రిజల్ట్ అయితే కాదు. ఓకే ఓకే రిజల్ట్ ఇది. సో కాకపోతే ట్రెండ్ బాగుంది కాబట్టి ఇది మీరు కొంచెం ఫోకస్ కొంచెం అబ్జర్వ్ చేయండి కొన్ని రోజుల పాటు. ఇంకా దీంతో పాటు ఒక కంపెనీ చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఐసిఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఈ స్టాక్ నేను ఈ లెవెల్లో ఉన్నప్పుడు డిస్కస్ చేశాను అనమాట, ఫస్ట్ ఇనిషియల్ గా ఈ లెవెల్లో ఉన్నప్పుడు. సో ఎప్పుడైతే ఈ డిసెండింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ చేసింది ఈ లెవెల్లో డిస్కస్ చేశా. మళ్ళీ అక్కడ నుంచి మంచి హై వెళ్ళింది, అక్కడ నుంచి కంటిన్యూ పడి మళ్ళీ ఐపీఓకి బేస్ స్ట్రాటజీ ఒకసారి స్టార్టింగ్ లో చెప్పా కదా, ఐపీఓ బేస్ స్ట్రాటజీ మళ్ళీ దాన్ని టచ్ చేసింది. సో చెప్పాలంటే ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఎంటర్ అవ్వడానికి, ఇదొకటి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా ఇలాగ, సో దీన్ని ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇదొక మళ్ళీ ఎంట్రీ పాయింట్ అన్నమాట, ఇదొకటి. సో మనకి ఈ స్టాక్ లో ఇప్పటివరకు ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్, ఇక్కడ ఒక సూపర్ ఎంట్రీ పాయింట్, ఇది గ్యారంటీగా వస్తుంది. కాకపోతే ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ అయినా సరే పర్లేదు అనుకున్న వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఇది ఇది మీరు గమనిస్తే, ఇది ఒకసారి తీసేద్దాం. సో ఒకవేళ మీరు ఇక్కడ గమనిస్తే ఏం జరుగుతుందంటే, పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు కదా, సో ఇక్కడ పోల్ వచ్చింది, ఫ్లాగ్ వచ్చింది, ఇక్కడ ఫ్లాగ్ వచ్చింది. సో మళ్ళీ పోల్. సో నాకు తెలిసి అయితే 1-2 days కొంచెం ఇలాగ వచ్చి మళ్ళీ కన్సల్టేషన్ ఇలాగ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఈ విధంగా కన్సల్టేట్ రావచ్చు. అప్పుడు దాని తర్వాత కొత్త ట్రెండ్ లైన్ ఇలా ఫామ్ అవ్వచ్చు. సో ఈ విధంగా ఈ ఐసిఐసిఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది మూమెంటం స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా. ఇంకో ఒక స్టాక్ ఉంది ఏదైతే మంచి ట్రెండ్ చూపించిందో, అది మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది, గ్రో. ఒకవేళ మీరు చూస్తే
కంటిన్యూస్గా ఒక దగ్గర స్టాగ్నెంట్ అయిపోయింది అనమాట స్టాక్, కదలకంట. అలాగే రిజల్ట్ కన్నా ముందు బ్రేక్అవుట్ ఇచ్చింది, దాని తర్వాత మళ్ళీ. సో ఇదొక చాలా మంచి ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఒక అంటే ఇవి జనరల్గా ఏంటంటే బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయ్యింది, మీరు చూస్తే ఇలా బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ అయింది, ఇక్కడ ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ రన్నింగ్, సో మళ్ళీ ఇలాగే పైకి వెళ్తుంది, మళ్ళీ ఈ లెవెల్కి వస్తుంది, మళ్ళీ ఈ లెవెల్లో మళ్ళీ ఇంకో ఎంట్రీ పాయింట్. సో స్వింగ్ ట్రేడ్ చేసే వాళ్ళకి చెప్పాలంటే ఇది ఒక ఆపర్చునిటీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు గ్రోలో స్టార్ట్ అయింది. సిమిలర్ గా ఇప్పుడు ఐసిఐసిఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఆపర్చునిటీ స్టార్ట్ అయింది. ఈ2 నెట్వర్క్ లో కూడా స్వింగ్ ఆపర్చునిటీ స్టార్ట్ అయింది. సో ఇది మీరు కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి ఈ స్టాక్స్ ని. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే అది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.